ఫస్ట్ నాకు ఈ సినిమా ఫస్ట్ రిలీజ్కి నాకు థియేటర్ రాకపోతేనే నేను ఫస్ట్ దీని గురించి ఒక ధర్నా పెట్టాను. ధర్నాలో కూడా ఇవన్నీ మాట్లాడడం జరిగింది, కానీ ఎఫెక్ట్ పడట్లేదు. అంటే ఎవరికి అంటే ఏ చిన్న ఎఫెక్ట్ కూడా పడట్లేదు, అన్ని వింటున్నారు కానీ ఎవరు ఏం చేయట్లేదు. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఒక పద్ధతి ఉంటుంది సార్. అంటే మన వాళ్ళే ఎంత అయినా సరే మనం గొడవ పడకూడదు. మనం ఏది సైలెంట్గానే, అంటే ఆవేశంగా మనం చెప్పే మాట అదే మనం అర్థమయ్యేలా చెప్తే కనీసం మన వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందుకే నేను చాలా కూల్గా నేను నా బాధ చెప్పుకుంటున్నాను. నిజంగానే నాకు ఎవరితో ఏ పర్సనల్ గొడవ లేదు, ఏ పర్సనల్ ప్రాబ్లం లేదు. నాకు చాలా నేను కూల్, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ప్రాబ్లమ్సే లేవు. నాకు ఉన్నది అంటే ప్రాబ్లం ఇండస్ట్రీయే, ఫిల్మ్ ఇండస్ట్రీయే ప్రాబ్లంగా మారింది ఇప్పుడు. నిజంగా ఇప్పుడు మా డైరెక్టర్ గారు 4 సినిమాలు తీశారు, పాపం ఆయనకి థియేటర్స్ ఇవ్వలేదు. ఆయనకి 9 గంటలకి షో ఇచ్చాడు. అది కరెక్ట్ సార్, వాస్తవం. ఇప్పుడు సినిమా మనకి ఏదైనా రిలీజ్ అవుతుంది, ఇప్పుడు నాకు కూడా 4 షోలు ఇచ్చారంటే మార్నింగ్ 9:30కి 10:30కి షో ఇస్తారు, లేకపోతే నైట్ 10:30కి ఇస్తారు. సిటీలో ఊరి చివర్లా మీకు పట్టణం చెరువు కానీ మీకు కోంపల్లి కానీ మధ్యాహ్నం టైం ఇస్తారు, కానీ సిటీలో మాత్రం మీకు అర్లీ మార్నింగ్ లేకపోతే నైట్. అది కూడా ఆ టైంకి అందరూ రావాలి, సినిమా చూడాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎవరు రారు. ఇంకా 4-5 థియేటర్స్ పడితే మనలో ఎంత ట్రైలర్ బాగున్నా సరే వాళ్ళు చూసి అరే ఈ సినిమాకి థియేటర్సే పడలేదు, మనం ఏం వెళ్తాం థియేటర్కి, ఈ థియేటర్కి వెళ్ళకూడదు రాబోయ్, వేరే మన స్టార్ సినిమా, పాత సినిమా మళ్ళీ రిలీజ్ అయింది, దానికైనా వెళ్దాం, దీనికైనా వెళ్దాం అని అంటారు. ఇంకా రిలీజ్ సినిమాకి ఎందుకు అంటారంటే, రిలీజ్ సినిమాకి ఇప్పుడు కొత్త సినిమా వచ్చింది, ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి ఇచ్చేది థియేటర్ 5-6 థియేటర్స్ మ్యాక్సిమం, మహా అయితే 5-6 స్క్రీన్లు, 5-6 షోలు. రిలీజ్కి 30-35 స్క్రీన్లు మినిమం ఇస్తారు. తేడా ఉంది సార్. కొత్త వాళ్ళు ఇప్పుడు కొత్తగా సినిమా చేశారు, అంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీశారు. ఒక ప్రొడ్యూసర్ ఎక్కడెక్కడి నుంచి అంటే ఎన్ని కష్టాలు పడి ఆ సినిమా తీస్తారు, ఒక డైరెక్టర్ ఎంత కష్టపడతారు ఒక సినిమా గురించి. ఆ సినిమాతో ఇప్పుడు ఎన్ని హోప్లు ఉంటాయి, ఎంతమంది ఆర్టిస్ట్కి హోప్ ఉంటాయి. ఎందుకంటే ఏ సినిమా ఎప్పుడు క్లిక్ అవుతుంది చెప్పలేము సార్. ఆ ప్రయత్నం చేయాలి, మన బాధ్యత అది. మనం సినిమా తీసాక ఒక కంటెంట్ మనం అనుకుంటాము, దాని మీద వెళ్ళాము, కంప్లీట్ చేసాము, రిలీజ్ అయిందంటే మనకి మంచి రిటర్న్స్ రావాలనేది కోరుకుంటాం. కానీ అది ఇవ్వకుండా చేస్తున్నారు ఈ ఇండస్ట్రీలో, అది చాలా దారుణం. ఇలాగే మొన్న బ్రహ్మాండ అని సినిమా వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అవుతున్న ముందే డైరెక్టర్ రాంబాబు గారు చనిపోయారు. ఈ బాధతోనే, ఈ విషయం ఇండస్ట్రీ మొత్తం అందరికీ తెలుసు ఈ విషయం. ఆయన డైలీ ఫోన్ చేసేవారు, డైలీ అందరి దగ్గరికి వెళ్ళేవారు, మా ఓటీటీ చేయండి, మా శాటిలైట్ చేయండి, మాకు థియేటర్స్ ఇవ్వండి అని అందరితో అడిగేవారు. ఆయన పాపం ఆయన 90 సినిమాలకి కో డైరెక్టర్గా చేశారు, ఒక 10-15 సినిమాలకి డైరెక్టర్గా చేశారు రాంబాబు గారు. వి మిస్ యూ రాంబాబు గారు. నిజంగా ఒక బంగారం లాంటి వ్యక్తి ఆయన. నా సినిమా ఒక 3 సినిమాలకి నాకు కో డైరెక్టర్గా చేశాడు. చాలా మంచివాడు ఆయన. అయితే ఆయన పోయారు ఈ బాధతో, హార్ట్ ప్రాబ్లం వచ్చి. అంటే ఫస్ట్ అయితే మార్నింగ్ ఆ రోజు ఎప్పుడైతే ఆయన పోయారు, మార్నింగ్ గుడికి వెళ్ళారు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. మధ్యాహ్నం ఈ సినిమా మీటింగ్ ఏదో ఉంటే వెళ్ళారు. అక్కడ ఏం బాధపడ్డారో ఏమో కానీ అట్లా చనిపోయారంట ఆయన, అది కూడా ప్రసాద్లాల్లోనే. అయితే ఈ సినిమాల వల్ల ఇలా జరుగుతుంది. అంటే బిజినెస్ ఆపేస్తే చాలామంది చచ్చిపోతున్నారు. అదే అందుకే నేను కూడా అన్నా, రేపు పొద్దున అయితే ఈ 4గురికే పట్టుకోవాలి, నిజంగా వాళ్ళ మీద మర్డర్ కేసులే ఇవ్వాలి. ఎందుకంటే నిజంగా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ ఒక మంచి సినిమా తీసాను, ఎంత ఏడుస్తున్నాను, ఎంత బాధపడుతున్నాను అంటే ఒక మంచి సినిమా